వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఒక మంచి కథతో మిమ్మల్ని కలుస్తున్నాను. ఒక వ్యక్తి గుడికి వెళ్ళాడు. గుడి బయట కొబ్బరికాయ కొంటున్నాడు. అతడు గుడి బయట ఒక చిన్న పిల్లవాడు ఎండలో కాళ్ళకి చెప్పులు లేకుండా పూలు అమ్మటం చూశాడు. వేడికి ఒక కాలు మీద ఒక కాలు పెట్టుకుంటూ అల్లాడిపోతున్నాడు పిల్లాడు. ఆ వ్యక్తి కొబ్బరికాయ కొంటం ఆపి దగ్గరలో ఉన్న చెప్పుల షాప్కి వెళ్ళి ఒక చెప్పుల జత, ఒక గొడుగు కొని పిల్లవాడి దగ్గరికి వచ్చి, ఈ చెప్పులు వేసుకొని ఈ గొడుగు కింద నిలబడి వ్యాపారం చేసుకో అన్నాడు. ఆ పిల్లవాడు ఆ చెప్పుల జతని చూసి ఆనందంగా తీసుకొని కాళ్ళకేసుకొని అతని చేయి పట్టుకొని అడిగాడు, కృష్ణుడివి కదా అని. కాదయ్యా అన్నాడు ఆ వ్యక్తి. కాదు, నువ్వు కృష్ణుడివే, నాకు తెలుసు. నేను నిన్న రాత్రి కృష్ణుడిని అడిగాను, ఈ మండిపోతున్న ఎండలో నా కాళ్ళు కాలిపోతున్నాయి, చెప్పులు తెచ్చివ్వు అని. నువ్వు కృష్ణుడివి కాకపోతే నువ్వెలా తెచ్చిస్తావు నాకు చెప్పులు? నువ్వు కృష్ణుడివే, నువ్వు తలుచుకుంటే ఎంతసేపు. నిజం, నేను నిజంగా చెప్తున్నాను, నేను కృష్ణుడిని కాదు. కానీ అనగానే నేనెవరికి చెప్పను, చెప్పండి నిజం అన్నాడు ఆ పిల్లాడు. ఆ వ్యక్తి కదిలిపోయాడు. అన్నాడు, నాన్న నేను కృష్ణుడిని కాదు, కానీ కృష్ణుడు నీకు చెప్పులు ఇవ్వమని చెప్పాడు, అందుకే తెచ్చిచ్చాను అన్నాడు. ఓ, అయితే నువ్వు మా కృష్ణుడి స్నేహితుడివా అంటూ ఆ వ్యక్తి పాదాలకి దండం పెట్టాడు ఆ పిల్లవాడు. ఇదే కథ. అన్నార్థులకు, అనాథలకు, బడుగు జీవులకు, మూగజీవులకు చేతనైన సాయం చేయండి, భగవంతుని స్నేహితులు కండి అని ఈ కథ మనకి చెప్పే నీతి.